నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఏరియల్ సర్వే చేశారు. కేంద్రం నుంచి ఒక శుభవార్త విన్న తర్వాత మాత్రమే ఆయన అడుగు బయటకు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ అడుగు బయట పెట్టి ఏరియల్ సర్వే చేయడం జరిగింది. పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పన్నారు, ఇంకా చేయలేదు. సో ఈ ఓవరాల్గా పోలవరానికి సంబంధించి మనం ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడ పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, దానికి సంబంధించి కథాకమాంశం ఏమీ లేకుండా కేవలం ఈ ఏరియల్ సర్వేకి మాత్రమే పరిమితం అయిపోతున్నటువంటి సీఎం గురించి మీరేం చెప్తారు? ఇది వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారండి. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే 4 సంవత్సరాల కాలాన్ని దుర్వినియోగం చేయడం. ఓకే, ఇప్పుడు చేసినట్టుగా అప్పుడు చేస్తే ఈ మాటలు రావు కదా. ఏ మాట కామంటే చెప్పుకోరు కదా. ఇప్పుడు ఏదో ఆవిడ హడావుడిగా విడుదల రజని 3 మెడికల్ కాలేజ్ అంటుంది, ఇంకా ఈయనేమో పోలవరం అంటున్నాడు. ఆ పోలవరం కాదురా బాబు, మీ ఫండ్స్ ఇస్తున్నావు, ఆ ఫండ్స్ కూడా నువ్వు బాధ్యత వహించాలి, తర్వాత నీకు మళ్ళీ రావాల్సిన ఫండ్స్ ఇవ్వము అనేటువంటి ఒక లిటిగెంట్ పెట్టి వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం, ఇవన్నీ కేవలం జనాల్ని వాళ్ళ తాలూకు దృష్టి మరలించి వీళ్ళు చాలా కష్టపడుతున్నారా పాపం అయితే ఉంది అని అన్నాం. అప్పటికే ఇంటికి కుటుంబానికి లక్ష రూపాయలు అంటాడు, అప్పటికే కుటుంబానికి 5 లక్షలు అంటాడు. ఎవడు బాబు గారు సొంత తెచ్చి పెట్టేస్తారండి. ఎందుక మాట్లాడుకోవడం. తర్వాత ఏమో ఎక్కడా లేని రాజకీయ ఒక దాన్ని ఏమంటారు, చండాలమైనటువంటి సాంప్రదాయం అన్నమాట. మనుషుల మీద తిరగబడడం, మనుషుల్ని చంపాలనుకోవడం, అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, బట్టి సోషల్ మాధ్యమాల్లో వచ్చింది. అంతా అది అవసరం రాజకీయాలకి? మనుషుల్ని చంపవలసిన అవసరం ఉందా? కొంచెం చంపారు, ఎవరు చెప్పారు? అనంతపురం చంపలేదు కదా. అక్కడ ఆనం వెంకట్రామరెడ్డి వాళ్ళందరికీ బాగా సంపన్నులనే ఉద్దేశం అంటే బుద్ధి అంటే అక్కడ నెల్లూరులో ఎటువంటిది ఎప్పుడు జరగలేదు. ఆనం రామనారాయణ కానీ, వెంకటరామరెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, తర్వాత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, తర్వాత చంద్రమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఉన్నారంటే ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు. ఇది కొత్తగా చంపుకోవడం అంటే అది ఉదయం అదే అన్నారన్నమాట వెంకటరామరెడ్డి. అది తప్పుకుందామని ఆలోచన మీకుంటే చెప్పండి కమ్మా, మేము ఇద్దరం ఒకేసారి వద్దామని చెప్పేసి ఆయన ఓపెన్ చేయాలని చేశారన్నమాట. ఏదేమైనా సరే ఇది సంప్రదాయం కాదు. వీళ్ళు ఎందుకంటే జనాల తాలూకు దృష్టిని మరలించడం కోసం పోలవరం అంటారు అన్నమాట. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు పోలవరం గురించి ఏదైనా దాని మీద హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడు. ఆ పోలవరము ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నోడు పెట్టాడు. అంతేగాని అక్కడ ముందు అనిల్ కుమార్ యాదవ్కి లేదు, ఇప్పుడున్న అంబటి రాంబాబుకి లేదు. వీళ్ళు పట్టుకుని ఏం చేస్తారండి? ఇప్పుడు ఎవడో ఉంటాడు, నాబోటోడు ఉన్నా అనుకోండి, నాబోటోడు ఉండి స్పేస్లోకి వెళ్ళి ఆపరేట్ చేయమని ఏం చెప్తాడు? ఉపన్యాసం చేస్తే స్పేస్లో ఆపరేషన్ జరగదా? దాంట్లో ఉన్నటువంటి బాగా ఎక్సలెన్సీ ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. అది చేయలేదు కనుక మొత్తం అంతా ఫెయిల్ అయిపోయాడు. మన బొత్స ఆయనకి విద్యాశాఖ మంత్రి ఏంటండి? ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏదీ రాదన్నమాట. మాట్లాడితే ఎప్పుడు వచ్చిన కాడికి తెలుగు మాట్లాడితే అర్థం కాదు. ఆయన తీసుకెళ్ళి సరస్వతి పుత్రుడిని అంటే ఎవరో ఎక్కడో ఎట్లాంటి పండితులు ఉండబడుతున్న చోటేమో ఆయన ఉన్నాడు పెట్టాడంటే ఎంత రాంగ్ ప్లేస్మెంట్ అండి. మన ఏబీకే ప్రసాద్ గారు ఉన్నారు జర్నలిస్ట్, ఆయన అంటూ ఉండాడు, రామారావు ఒక విషయం చెప్తాను చూడరా, రైట్ పర్సన్ షుడ్ నాట్ సిట్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ అండ్ రాంగ్ పర్సన్ షుడ్ నాట్ సిట్ ఇన్ ఏ రైట్ ప్లేస్. ఎందుకంటే రైట్ ప్లేస్లో ఒక రాంగ్ పర్సన్ కూర్చుంటే ఫలితం వేస్ట్ ఆఫ్ టైం, ఫలితం శూన్యం, దాని తాలూకు ఇంపాక్ట్ జనమే పడుతుంది అని ఎప్పుడు చెప్తున్నాడు. అలాగా ఇప్పుడు రాంగ్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది రైట్ ప్లేస్ అన్నమాట. మంత్రుల స్థానంలో అందరూ రోజా చూసినట్టయితే డ్యాన్సులు, వెకిలి చేష్టలు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఎవరినండి రేపు చేస్తారనడం, ఇవన్నీ ఏంటండి?
ఆడెవడో రేప్ చేస్తానంటే నువ్వేది ఎవడన్నా రేప్ చేస్తానంటే రా చేస్తా అంటారు. ఈ అవసరమా అంటున్నాను అన్నమాట. అందువల్ల కేవలం జనం తాలూకు దృష్టిని మరల్చడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతుంది కానీ ఏమి జరగదండి. ఒకటే జరుగుతుంది, జనాల్ని భయభ్రాంతులు చేస్తాడు, భయభ్రాంతులు చేసి తన వైపు తిప్పుదాం అనుకుంటాడు. కానీ దీనివల్ల జనం ముండికి ఒక దెబ్బ కుట్టామంటే కాస్తామండి, 4 దెబ్బలు ఇంతే కదా నువ్వు కొడతావు లేదా ఇంతే నువ్వు చేసేది కుటుంబంలో ఒకరిని గాయపరుస్తావు అంతే కదా, అంతకంటే నువ్వు చేసేది ఏమి లేదు కదా. నీలాంటి ఉంటే మాత్రం చాలా సమాజం పాడైపోద్దని వాళ్ళు ఎదురు తీర్చారన్నమాట. రేపు జరగబోయేది అదే. నువ్వు కొట్టేవాళ్ళని కొడతావు, తిట్టేవాళ్ళని తిడతావు, మొత్తం నీకు పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తూ ఉంటావు, నీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తూ ఉంటావు. ఇలా క్యాన్సిల్ అయిపోద్ది ఏంటి? వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, సెంటు భూమి ఉంటే సెంటు భూమి మీకు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మరి అయినా సరే నువ్వు పట్టుదలగా మిగతా వాళ్ళకి ఆ భూమిని ఇచ్చేవా? ఇవ్వలేదు. అంటే నీకు ఆ ఉద్దేశం లేదు. ప్రజల దృష్టిని మార్చడం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ ప్రజలే కదండి. ఎక్కడుంటే మా అమరావతిలో ఉన్నవాళ్ళు నీ ప్రజలు కదా, నీ బిడ్డలు అంటుండే కదా, వాళ్ళ గురించి ఆలోచించొద్దా? వాళ్ళ మీద నీకెందుకు పగా ప్రతీకారం తీర్చుకోవడం? అయితే పోలవరం సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 12,000 కోట్ల రూపాయలు రాబట్టుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారనుకోవచ్చు అంటారా? లేకపోతే గడిచిన 4 సంవత్సరాలు మిన్నకుండి ఇక 1 సంవత్సరం కాలం వ్యవధిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిధులు రాబట్టుకోవడాన్ని ఎట్లా చూడాలంటారు? 72% పూర్తయినటువంటి పోలవరాన్ని మిగతా 28% పూర్తి చేయడానికి 4 సంవత్సరాలు కూడా పట్టనటువంటి అయినప్పటికీ కూడా పూర్తి కానటువంటి వైనాన్ని వైసీపీ వాళ్ళని ఎట్లా చూడాలంటారు? లేదండి, 72% పూర్తయిందండి. ఆ కాంట్రాక్టర్ రాంగ్ పర్సన్ అని చెప్పారండి. మళ్ళీ మీరు ఎంపీ చేశారండి, మళ్ళీ అదే కాంట్రాక్టర్కి ఇచ్చారండి. తప్పు కదండి. ఇకపోతే ఇప్పుడు కొత్తగా మీరు పోలవరం చేయలేరండి. వీళ్ళది అనుభవం లేదు. వీళ్ళకి అనుభవం లేదు. ఏం చేస్తాం? నన్ను తీసుకెళ్ళి అబ్బాయి నాకు సర్జరీ చేయమని చేస్తాను నేను, మనిషిని చెప్పాడు తప్ప. అందువల్ల నాకు అనుభవం లేదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే కేవలం ఫండ్స్ ఏమైనా వచ్చినట్టయితే మ్యాక్సిమం రాబట్టుకుంటారండి. ఎందుకంటే వీళ్ళకి ఇదే ఆఖరి ఎలక్షన్స్ కాబట్టి ఫండ్స్ రాబట్టుకుంటారు, చేతులు ఇచ్చేస్తారన్నమాట. అందరూ బాగానే సంపాదించుకున్నారులేండి. అయితే ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బాధ ఏంటంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే బాగుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు బాగుపడలేదు. వాళ్ళందరూ కూడా చాలా కడుపు మంటతో ఉన్నారన్నమాట. అందరూ కూడా తెలుగుదేశానికి వెళ్ళిపోతారన్నమాట. సుమారు 50 మంది వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అందరూ టచ్లో ఉన్నారు, అందరూ చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నారన్నమాట. ఏం చేయగలిగింది ఏమి లేదు కానీ కొంత అంటే భయోత్పాదాన్ని సృష్టిస్తారు వీళ్ళంతే. ఈ అందరికడకెల్లా ఫండ్స్ దండుకుంటారు. వాళ్ళు ఏంటంటే మోడీ కానీ అమిత్ షా కానీ నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి ఎవరు బాగా సపోర్ట్ ఇస్తారనేది అదే చూసుకుంటారు కదా. వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ నాటకాలు ఎందుకు? డబ్బులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవారు కావాలి. బట్ ఎవరికి ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది అని బాగా చూసుకుంటారు. వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ అనాలా, కన్నింగ్ అనాలా మనకు తెలియదు కానీ ఏదో ఒకటి అనాలి. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారు అన్నదే ఉంటుంది అన్నమాట. నిన్న ఈ మాట అన్నాం కనుక ఈ మాట ఈరోజు అనకూడదని ఏమి లేదు. రాజకీయాలు ఎప్పుడు ఏది ప్రస్తుతం ఆ మాట మాట్లాడతారన్నమాట. అయితే నిధుల కేటాయింపు అనేది పత్రికల వరకే మిగిలిపోతుంటారా? నిజంగా నిధులు వస్తాయంటారా కేంద్రం నుంచి? నిధులు వస్తున్నాయంటే అనుకోవడం ఏంటంటే నిధులకి ఏదో పర్సంటేజ్ అనుకుంటారండి. ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉంటే వస్తాయండి. అయితే వాళ్ళు ఏంటంటే ఒక వార్నింగ్ ఇస్తున్నారు, మళ్ళీ మీకు కావాల్సిన నిధులు అయిపోయింది, అవును, ఈ ఎక్స్ట్రాగా తీసుకుంటారు. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంది నిధులు కావాలంటే మాత్రం మేము అన్నారు. అసలు ఆ నిధులు మీరివ్వడం ఏంటి? మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వాలి కదా అని చెప్పాలి కదా. అవును, నువ్వివ్వడం అంటే నిధులు మా తాలూకు ట్యాక్సుల రూపంలో తీసుకున్న వాటి దాంట్లో మా పర్సెంటేజ్ మాకు ఇచ్చేసాయి అది చెప్పాలి కదా. అది లేకుండా ఏమిటో అర్థం వ్యస్తం అయిపోయిందండి. ఏదో ఊరకనే దయాధర్మంగా కేంద్రం మనకి ఇస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఇక్కడ వీక్ పర్సన్ ఉన్నాడు కాబట్టి. అదే ఎన్టీ రామారావు అన్నాడు, కేంద్రం ఎవరండి, కేంద్రం ఒక మిథ్య అన్నాడు. చూసారా, కేంద్రం అనేది ఒక మాయ. అది కేంద్రం అనేది మనం చూసుకుందాం, మన హక్కులు మనం కాపాడుకుందాం అని చెప్పాడు అన్నమాట. అట్లాంటి హక్కులు కాపాడుకునేటువంటి నాలెడ్జ్ ఆ సెన్స్ ఉన్నట్టయితే ఈ ప్రస్తావన వచ్చేది కాదు బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.